ముంబై ఇండియన్స్ పరిస్థితి చూస్తుంటే నవ్వాలా, బాధపడాలా, ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ ఐపీఎల్లో ముంబై చాలా దానికి తగ్గ ప్రదర్శన ఎక్కడ ఏ మ్యాచ్లో చేయలేదనిపించింది. అంతేకాకుండా ఈ ముంబై టీంకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ సెట్ అయిందా అంటే మ్యాక్సిమం హార్దిక్ పాండ్యా మైనస్ అయిండు ముంబై క్రికెట్ టీంకి. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి నాయకత్వం ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి, లేకపోతే వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం ముంబై ఇండియన్స్ చేసిన అతిపెద్ద పొరపాటు మామ. ఎందుకంటే ఎప్పుడైనా రోహిత్ శర్మ లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి కెప్టెన్సీ, ఆయన ఇంతకుముందు ఆయన గేమ్లో ప్లే చేసినప్పుడు ఏ విధంగా ప్లే చేశారు. ఒక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయేది ముంబై, 2 మ్యాచ్లు ఓడిపోయినా తర్వాత ఆటోమేటిక్గా పుంజుకునేది, తర్వాత సెమీఫైనల్కి వచ్చేది, ఫైనల్ కప్పు కూడా కొట్టేది. 5 సార్లు కప్పు కొట్టింది ఎవరి ఆధ్వర్యంలో, నాయకత్వంలో? రోహిత్ శర్మ నాయకత్వంలో మామ. అలాంటి కెప్టెన్ని పక్కన పెట్టి నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం. ఇవాళ చూసిరుగా కోల్కతా మీద మ్యాచ్ ఎంత అసలు నిర్లక్ష్యంగా ఆడిర్రో అర్థం కావట్లేదు. అంటే బ్యాట్స్మెన్కి అసలు టీం మెంబర్స్కి హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆడాలని లేదా, లేకపోతే ఏంది పరిస్థితి అర్థం కావట్లేదు. సరే పిచ్ స్లోగా ఉంది, అందుకోసమే 147 కొట్టిర్రు, 148 టార్గెట్ పెట్టిర్రు అనుకుందాం. అక్కడ కలకత్తా వాళ్ళు దిగి మంచిగా ఆడారు కదా, అదే పిచ్ మీద కదా గేమ్ చేసింది, వాడు కూడా ప్లే చేసింది. అంత మంచిగా షాట్స్ ఆడుతుర్రు వాళ్ళు, అంత మంచిగా ప్లే చేస్తారు. కానీ ముంబై ఇండియన్స్ టీం ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అయింది? బుమ్రా నాయకత్వంలో మొన్న మ్యాచ్ ఆడారు, ఎంత అద్భుతంగా ఆడారు మామ. అసలు అద్భుతంగా పుంజుకుర్రు. ఇక ముంబై టీం మళ్ళా తన పవర్ ఏందో చూపించబోతుందని అనుకున్న టైంలో ఈరోజు హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్సీ రావడం. ఎందుకంటే అతను పోయిన ఒక 4 మ్యాచెస్లో పక్కన కూర్చుండు. అంటే గాయమైందని పక్కన పెట్టిర్రా, లేకపోతే ఆయనే జట్టుతో విభేదాలు ఉన్నాయని పక్కన తొలగిపోయిందా అని అర్థం కాలేదు. ఎందుకంటే టీం మెంబర్స్ కూడా ఎక్కడ చెప్పలేదు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కూడా అసలు లేకుండా వెన్నుపూస గాయం అని చెప్పి బయటికి వెళ్ళిపోయిండు ఆయన. దీనివల్ల అసలు ఇప్పుడు వచ్చిండు మళ్ళీ ఈ మ్యాచ్కి వచ్చి అతనికి అసలు నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్కో బుమ్రాకో కెప్టెన్సీ ఇస్తే ఎంత సూపర్గా ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు కూడా ఆడడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇప్పుడు కెప్టెన్సీ అర్థం కావట్లేదు. ఏ బాల్కి అతను బౌలింగ్ చేయలేకపోతుండు, ఒక బ్యాటింగ్ చేయలేకపోతుండు, ఒక కెప్టెన్సీ చేయలేకపోతుండు, ఫీల్డింగ్ కూడా సెట్ చేయలేకపోతుండు. ఆయన ఫీల్డింగ్ సెట్టింగ్ విధానం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రోహిత్ శర్మ ఉంటే ఫీల్డింగ్ ఏ విధంగా బౌలర్లు కొడుతున్నా కూడా బౌలర్ని కొద్దిగా సముదాయించి వాళ్ళకి చెప్పి, ఈ విధంగా కాదు బాల్ వేసేది, ఈ విధంగా వేయి, నీ ఫీల్డర్ని ఇక్కడ పెడతా, ఇక్కడ ఖచ్చితంగా అవుట్ అవుతాడని చెప్పి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపేది రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ ఈరోజు నాయకుడిగా లేడు. డక్అవుట్లో ఎంతసేపటికి వస్తుండు, బ్యాటింగ్ చేస్తుండు, పై కూర్చుంటుండు. ఆయన గ్రౌండ్లో ఉండాలి. రోహిత్ శర్మ లాంటి వ్యక్తి గ్రౌండ్లో ఉంటే ఆయన అనుభవం అనేది ఉపయోగపడుతుంది. ఏ బౌలర్తో ఏ టైంలో ఏ విధంగా బౌలింగ్ చేయాలి, ఎప్పుడు బౌలింగ్ చేయాలి. అసలు స్పిన్కి అనుకూలిస్తున్న కేకేఆర్ టీం మీద, ఆ పిచ్ మీద, ఈడెన్ గార్డెన్స్లో అరే స్పిన్ బౌలర్ని దింపట్లే, ఫాస్ట్ బౌలర్ని తెప్పిస్తుండే. ఇంకో మైనస్ ఏంటంటే బుమ్రా ఈ సిరీస్లో పాపం అసలు ఫ్లాప్ అయిపోయిండు. ఒక విధంగా బౌలింగ్లో ఫామ్ లేకుండా పోయిండు. అంటే బుమ్రా అసలు ఫామ్లో లేడు. ఎందుకంటే పరుగులు తక్కువ ఇస్తున్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే మిగతా బౌలర్తో పోల్చుకున్నా కూడా బుమ్రానే ఎక్కువ పరుగులు ఇచ్చినట్టు అనిపిస్తుంది. క్రిటికల్ టైంలో వికెట్లు తీయడం, అసలు 3 వికెట్లు తీయడం. ఈ సిరీస్లో 3 వికెట్లు మాత్రమే బుమ్రాకి పడ్డాయి. అంటే ఆయన ఫామ్ ఎంత పూర్గా ఉందో మనకు అర్థం చేసుకోవాలి. ఆయన అట్లాంటి బౌలర్ను ప్రపంచ స్థాయి నెంబర్ 1 బౌలరు బుమ్రా. అలాంటి బౌలర్కి ఆత్మవిశ్వాసం నింపాలి, ఆయన్ని మోటివేషన్ చేయాలి. అట్లాంటి యొక్క ధైర్యము, ఆత్మవిశ్వాసం, అంత అనుభవం రోహిత్ శర్మకు ఉంది, లేకపోతే ఇంకే సూర్యకుమార్ యాదవ్కి ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్ అందించిన అనుభవం ఉంది ఆయనకి. అట్లాంటప్పుడు అట్లాంటి ప్లేయర్లను పక్కన పెట్టుకొని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం, ఈసారి ఐపీఎల్లో ముంబై టీము అధ్వానంగా ఆడడానికి గల కారణం
ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సే. ఎందుకంటే ఆయనకి అనుభవం లేనప్పుడు కెప్టెన్సీ ఇవ్వడం అనేది తప్పు. ఏదో ఒక 2 మ్యాచ్లు గెలిచారు అడ్డమారుగుడు సూట్లో, అట్లాంటిది అని చెప్పి ఇవ్వడం అనేది, ఆయన జట్లో ఉండనంటుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇవ్వనంటే ముంబై టీంలో ఉండనంటుండా. అప్పుడు అట్లాంటి ప్లేయర్ ఉంచుకున్న ఒకటే, బయటకు వెళ్ళిపోయినా ఒకటే. ఎందుకంటే మిగతా ప్లేయర్లు ఎక్కువ ఫోర్స్గా ఆడలేకపోతున్నారు ఆయన నాయకత్వంలో. చూస్తున్నాం కదా, ఆయన అవతల ప్లేయర్లు 4లు కొడుతుంటే ఈయన సపోర్ట్ కూర్చుంటుండు. అవతల ప్లేయర్లు 6లు కొడుతున్నా కూడా అసలు నాకేం అర్థం కాలే, పిచ్చి లేచింది మామ అసలు మ్యాచ్లు చూస్తుంటే. ఇట్లాంటి కెప్టెన్సీ అయితే నేను చూడలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మ కూడా ఫామ్లో లేకపోవడం, అంతేకాకుండా ఫామ్ ఎందుకు లేదు కానీ రోహిత్ శర్మ ఆడిండు, ఒక దాంట్లో సెంచరీ చేసిండు, ఒక దాంట్లో 85 కొట్టిండు. మ్యాచ్ పాపం ముందర ఒక 2 మ్యాచ్లు ఆడిండు, ఒక 224 టార్గెట్ ఉన్నప్పుడు ఆయన 50 కొట్టి ఫామ్లో ఉన్న టైంలో పక్కటెముకలు పట్టేయడం, తొడనరాలు పెట్టేయడం, ఆయన ఇబ్బంది పడడం, ఆయన తర్వాత కొన్ని మ్యాచ్లు ఆడకపోవడం కూడా మైనస్ అయింది. తర్వాత ఈ బౌలర్స్ కూడా కొద్దిగా ఫామ్లో లేరు. బోల్డ్ అంత అనుభవం ఉన్న బౌలర్ కూడా పరుగులు ఎక్కువగా వేయడం, వికెట్లు తీయకపోవడం, బుమ్రా ఫామ్ కోల్పోవడం, హార్దిక్ పాండ్యా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితులు ఆయన ఉండడం. నాకు శార్దుల్ ఠాకూర్ని అంత వికెట్ టేకరు, మంచి వికెట్లు తీస్తుండే ఆయన, నాకేం అర్థం కావట్లేదు. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడల్లా శార్దుల్ ఠాకూర్ ఆడట్లే మ్యాచ్. చూడండి మావా మీరు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో శార్దుల్ ఠాకూర్ ఎందుకు ఆడట్లేదు అర్థం కావట్లేదు. ఆయన మీద నమ్మకం లేక ఆయన ఆడిన మ్యాచ్ ప్రతి మ్యాచ్ వికెట్లు తీసిండు. మొన్న కూడా పంజాబ్ మీద 3 వికెట్స్ తీసిండు. ఇంకా అంతకంటే మంచి బౌలింగ్ ఏం చేస్తాడు. అట్లాంటి బౌలర్ని పక్కన కూర్చోబెట్టి ఎవరినెవరినో తీసుకుంటుండు. ఒకసారి బౌలింగ్ చేంజెస్ చేయట్లేదు. కేకేఆర్ పిచ్ మీద అంత స్పిన్ పిచ్ల మీద 2 స్పిన్నర్లు ఉండాలి. ఆ స్పిన్నర్లను కూడా ఉపయోగించుకోవట్లేదు. అసలు నేను ఓపెనింగ్ స్పిన్తో దింపిస్తాడేమో చూద్దాం అనుకున్నా కానీ సరే వేసిండు. పాపం చార్ వేసిండు, వికెట్ తీసిండు ఫస్ట్ ఓవర్లో. తర్వాత బుమ్రా సెకండ్ ఓవర్ కూడా మంచిగా బౌలింగ్ చేసిండు, కానీ థర్డ్ ఓవర్ వచ్చి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయింది. తర్వాత 4th ఓవర్ బుమ్రా ఓవర్లో వరుసగా 4లు పడడం, తర్వాత కోల్కతా విజృంభించడం జరిగిపోయింది. ఇంకా కోల్కతా మ్యాచ్ అనేది గెలవడం, ఇంకా అది పాపం సెమీఫైనల్ పోవడానికి అది కూడా ఆరాటపడుతుంది కోల్కతా టీం. ఎంతవరకు కోల్కతా సెమీఫైనల్ పోతుంది అనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ముంబై టీము సెమీఫైనల్, చెన్నై టీము సెమీఫైనల్ పోకపోవడం అసలు ఊహించలేకపోతున్నాం. ఐపీఎల్ ప్రేక్షకులు, అభిమానులు ఎవరు ఊహించలేరు. ముంబై టీం ఇంకా అసలు, ఎందుకంటే దుర్భేద్యమైన బ్యాటింగ్ వాళ్ళది. ఒక రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఏంది ఇది అసలు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్. ఆయన అసలు ఫామ్లోనే లేడు, ఏ మ్యాచ్ ఆడట్లేదు. ఒక మ్యాచ్ ఆడిండా, ఒక్క మ్యాచ్ ఆడలేదు ఫ్రెండ్స్. అంత ఘోరంగా ఫామ్లో లేడు. ఏంది బ్యాట్స్మెన్లు ఈ విధంగా అసలు ముంబై టీంను ఏం చేద్దాం అనుకుర్రు ఏమో మావా. అసలు ఇట్లాంటి ముంబై ఫెయిల్ ఘోరంగా కావడం అనేది ఇది ఈసారి ఫస్ట్ మనం చూడడం. నెక్స్ట్ సారన్నా ఖచ్చితంగా ముంబై టీం తేరుకోవాలి, ఖచ్చితంగా విజయాలు సాధించాలి. ఈసారి ఫస్ట్ మ్యాచ్ ముంబై గెలవడం ఒక ఆశ్చర్యకరం. ఎందుకంటే ముంబై టీం ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు గెలవలే. ఈసారి ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ గెలవడం అనేది ఆశ్చర్యకరం. అసలు నాకు అర్థం కాలే. అప్పుడే నేను అనుకున్న ముంబై టీము ఫస్ట్ మ్యాచ్ గెలిచిందంటే ఈసారి సెమీఫైనల్ కూడా పోదేమో అనుకున్నామా, ఆ విధంగానే అయింది. కానీ ముంబై టీం లాంటి జట్టు, చెన్నై లాంటి జట్టు ఖచ్చితంగా సెమీఫైనల్కి రావాలి. అప్పుడే చూసే అభిమానులకు కూడా ఆనందంగా ఉంటుంది వీళ్ళని చూడాలని. ఎందుకంటే చెన్నై టీము, ముంబై టీము 5 సార్లు టైటిల్ కొట్టినాయి. నాకు తెలిసి ఈసారి గుజరాత్ ఖచ్చితంగా టైటిల్ కొడుతుందేమో అనిపిస్తుంది. గుజరాత్ లేకపోతే బెంగళూరు, ఈ రెండింటి మధ్యలోనే టైటిల్ ఉంటుంది. కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్లో ఉండమా. ప్లీజ్ సబ్స్క్రైబ్.